జూలై 11 చరిత్రలో ఈ రోజు మేజర్ రామరఘేబా రాణే జూలై 11, 1994న మరణించారు. రామరఘేబా రాణే ఒక భారతీయ సైనిక అధికారి. భారతదేశం అత్యున్నత సైనిక గౌరవం అయిన పరమవీర చక్రను పొందిన మొట్టమొదటి సజీవ గ్రహీత. 1918 సంవత్సరం జూన్ 26న కర్ణాటకలోని కార్వార్ జిల్లాలో జన్మించిన రామరఘేబా రాణా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. బ్రిటిష్ వారు ఆయన్ని బర్మాకు పంపారు. అక్కడ ఆయన జపాన్తో యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధానంతర కాలంలో సైన్యంలో కొనసాగి 1947 డిసెంబర్ 15న ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ లోని బాంబే సాపర్స్ రెజిమెంట్ లో నియమితులయ్యారు. అదే సమయంలో 1994 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అనేక సొరంగాలను తొలగించడంలో రాణే ముఖ్యమైన పాత్ర పోషించారు. దీని కారణంగా రాజౌరిని స్వాధీనం చేసుకోవటం భారత సైన్యానికి సులభమైంది. రాణే చేసిన ఈ చర్య కారణంగా భారత సైన్యం ట్యాంకులు ముందుకు సాగగలిగాయి. రాణే ధైర్యానికి ఏప్రిల్ 8, 1948న పరమవీర చక్ర పురస్కారం లభించింది. మేజర్ రామరఘేబా రాణే 1968వ సంవత్సరంలో మేజర్ హోదాతో భారత సైన్యం నుండి పదవీ విరమణ చేశారు. బల్దేవ్ సింగ్ 1902వ సంవత్సరం జూలై 11వ తేదీన జన్మించాడు. సర్దార్ బల్దేవ్ సింగ్ భారత మొదటి రక్షణ మంత్రి. అతను స్వాతంత్ర్య సమరయోధుడు, ఇంకా సిక్కు నాయకుడు. బల్దేవ్ సింగ్ హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో అతను సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ తో అనుబంధం కలిగి ఉన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశం మొదటి కేబినెట్ ఏర్పడినప్పుడు ఆయన రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 1947 నుండి 1952 వరకు ఈ పదవిలో కొనసాగారు. దేశ విభజన సమయంలో రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య సాయుధ దళాల విభజన, జమ్మూ కాశ్మీర్లో చొరబాట్లను ఆపడంలో కూడా ఇది పాత్ర పోషించింది. విభజన తర్వాత ఉలిక్కి పడిన ప్రజల సెటిల్మెంట్ అప్పట్లో అతిపెద్ద సమస్య. హోషియాపూర్ నగరంలోని జోధామాల్ రోడ్డు వెంబడి ప్రస్తుతం ఉన్న రామ్ కాలనీ క్యాంప్లో శరణార్థి శిబిరాలు నిర్మించబడ్డాయి. బల్దేవ్ సింగ్ లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు శరణార్థుల సమస్యలను లోక్సభలో గట్టిగానే లేవనెత్తారు. అతను జూన్ 29, 1961న మరణించారు. 2006 జూలై 11వ తేదీన ముంబై నగరంలో కొద్ది నిమిషాల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటిగా 7 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందగా 800 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లన్నీ ముంబైలోని లోకల్ రైళ్లలోని ఫస్ట్ క్లాస్ కోచ్లో జరిగాయి. ఖార్, బాంద్రా, జోగేశ్వరి, మహిం, బోరువలి, మాతుంగా, మీరా, భయందర్ రైల్వే స్టేషన్ల సమీపంలో పేలుళ్లు జరిగాయి. రైళ్లలో అమర్చిన బాంబులను ఆర్డీఎక్స్, అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్తో తయారు చేసినట్లు విచారణలో తేలింది. అన్ని బాంబులను ప్రెషర్ కుక్కర్లో ఉంచి టైమర్ని ఉపయోగించి పేల్చారు. బహావల్పూర్లోని లష్కరే తోయిబాకు చెందిన ఆజాం చీమా ఇంట్లో 2006 మార్చిలో ఈ దాడులకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఇక్కడ శిక్షణా శిబిరంలో సుమారు 50 మంది యువకులకు బాంబు తయారీలో శిక్షణ ఇచ్చారు. విచారణ అనంతరం ఈ దాడిలో నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం కేసులో 13 మందిని నిందితులుగా చేర్చారు. 9 ఏళ్ల తర్వాత అంటే 2015లో ఈ కేసులో 12 మందిని దోషులుగా తేల్చింది. ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. 12 మందిలో 5 మందికి మరణశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించారు. 1977 జూలై 11వ తేదీన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కి మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక అమెరికన్ పాస్టర్, ఆందోళనకారుడు, ఇంకా ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల పోరాటానికి ప్రముఖ నాయకుడు. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణానంతరం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కు మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను ప్రదానం చేశారు. పౌర హక్కుల ఉద్యమానికి ఆయన చేసిన విశేష కృషికి ఈ గౌరవం లభించింది. 1950ల మధ్యకాలంలో జరిగిన అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంలో కింగ్ కీలక పాత్ర పోషించాడు.
నల్ల జాతీయుల హక్కుల కోసం కింగ్ చొరవ అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ప్రభావాన్ని చూపింది. 1963లో వాషింగ్టన్లో చేసిన ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ప్రసంగం అతని అత్యంత ప్రసిద్ధ విజయాలలో ఒకటి. మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అమెరికా అత్యున్నత పౌర గౌరవం. ఇది ప్రత్యేకంగా అమెరికా భద్రత, శ్రేయస్సు లేదా జాతీయ ప్రయోజనాలకు విశేష కృషి చేసిన వ్యక్తులకు అందిస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1968లో హత్యకు గురయ్యారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జూలై 11, 1989న జరుపుకుంది. కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీన్ని ప్రారంభించారు. జూలై 11, 1987 నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. వేగంగా పెరుగుతున్న జనాభా మొత్తం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు, కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి జూలై 11, 1989న ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే తొలిసారిగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకున్నారు. నేడు ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఆసియా దేశాలలో నివసిస్తున్నారు. జనాభా పరంగా భారతదేశం, చైనా మొదటి, 2వ స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం పేదరికం, ఆరోగ్య సంరక్షణ, విద్య, లింగ సమానత్వం వంటి జనాభా పెరుగుదలకు సంబంధించిన సవాళ్లను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థిరమైన అభివృద్ధిని సూచించేటప్పుడు పునరుత్పత్తి, ఆరోగ్యం మరియు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం.